సినీ తారలు సెలబ్రిటీలు ఎక్కువగా ఉండే ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గంలో 2019 సార్వత్రిక ఎన్నికలు హోరెత్తిస్తున్నాయి. పొలిటికల్ స్టార్లైన సునీల్ దత్, ప్రమోద్ మహాజన్ వంటి ఉద్దండుల వారసురాళ్లు ఇద్దరు ఇక్కడ ప్రత్యర్థులుగా ఉన్నారు. ఘనమైన తమ తండ్రుల వారసత్వాన్ని అస్త్రంగా మలుచుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. మోడీ చరిష్మా, రాహుల్ అభిమానం కన్నా ఇద్దరికీ ఉన్న కుటుంబ రాజకీయ నేపథ్యమే ముంబై నార్త్ సెంట్రల్ సెగ్మెంట్లో ఎన్నికల్ని హోరాహోరీగా మార్చేస్తోంది. ముంబై నార్త్ సెంట్రల్లో గెలుపెవరిది? పూనం మహాజన్ వర్సెస్ ప్రియా దత్. ఇద్దరు ప్రముఖ నేతల బిడ్డలే. ఇద్దరికీ ఘనమైన రాజకీయ వారసత్వం. ఇద్దరు ప్రజాసేవలో దూసుకుపోతున్న మహిళలే. ఇద్దరి గెలుపు బరి ఒకే నియోజకవర్గం. ముంబై నార్త్ సెంట్రల్లో పోటీ ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఈ నియోజకవర్గం ఇద్దరు మహిళల పోటీతో కళకళలాడుతోంది. ఇద్దరూ పేరున్న పెద్ద నేతల కుమార్తెలే కావడం విశేషం. ఇద్దరికీ ప్రజాసేవపై మంచి పట్టు, ఆసక్తి రెండూ ఉన్నాయి. పూనం మహాజన్ ముంబై ప్రజలకు చిరపరిచితమైన పేరు. బీజేపీలో కీలక నేతగా ఆమె తండ్రి ప్రమోద్ మహాజన్ కు పేరుంది. ఒకానొక దశలో వాజ్పేయి, అద్వానీల తరువాత బీజేపీలో ప్రధాని అభ్యర్థిగా ప్రమోద్ మహాజన్ పేరే వినిపించేది. మన దేశంలో ల్యాప్టాప్లు వాడుకలో లేని సమయంలోనే ఆయన ల్యాప్టాప్ మెయింటైన్ చేసేవారు. సాంకేతిక నైపుణ్యం పట్ల ఆసక్తి మెండుగా ఉండటంతో ఆయన్ను బీజేపీలో హైటెక్ నేతగా పిలిచేవారు. ఆయన కుమార్తెగా పూనం నియోజకవర్గంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేపీ యువమోర్చా ప్రెసిడెంట్ గా పూనం మహాజన్ పార్టీలో తన ముద్ర చాటుకున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఆమె ముంబై నార్త్ సెంట్రల్ సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ మహిళా నేత ప్రియా దత్ ను ఓడించి సంచలనం సృష్టించారు. దాదాపు 2 లక్షల మెజారిటీతో పూనం ప్రియా దత్ పై విజయం సాధించారు. మామ గోపీనాథ్ ముండే, తండ్రి ప్రమోద్ మహాజన్ల అండదండలు పుష్కలంగా ఉండటంతో పూనం రాజకీయ అరంగేట్రం కేక్ వాక్లా సాగిపోయింది. పార్లమెంటులో అప్పుడప్పుడు తప్పితే ఆమె గళం పెద్దగా వినిపించలేదు. ప్రధానిగా మోడీని మరోసారి ఎన్నుకుంటేనే దేశ భవిష్యత్తు భద్రంగా ఉంటుందని ప్రచారం చేస్తున్న పూనం మహాజన్ ఓటర్లను కలుస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గానికి తాను చేసిన సేవలే తనను గెలిపిస్తాయంటున్నారు పూనం మహాజన్. మరో మహిళా నేత ప్రియా దత్ 2009 లోక్సభ ఎన్నికల్లో ముంబై నార్త్ సెంట్రల్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2005లో ఆమె తండ్రి కేంద్ర మంత్రి సునీల్ దత్ మరణంతో ఆమె రాజకీయాల్లో అడుగుపెట్టారు. తండ్రి ప్రాతినిధ్యం వహించిన ముంబై నార్త్ వెస్ట్ నుంచి 2005-9 మధ్య లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. శివసేన అభ్యర్థిపై భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా కూడా నియమితులయ్యారు. కేంద్రంలో పెద్ద పదవులేవీ చేపట్టనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి గెలుపునందించే నమ్మకమైన అభ్యర్థిగా ఆమె మిగిలిపోయారు. యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాల్లో అనేక కీలక కమిటీల్లో ప్రియా దత్ పనిచేశారు. 2014లో మోదీ వేవ్ కారణంగా ప్రియా దత్ హ్యాట్రిక్ విజయానికి దూరమయ్యారు. ఈసారి రాహుల్ ఒత్తిడితో బరిలోకి దిగుతున్న ప్రియా దత్ గెలుపు అవకాశాలెలా ఉన్నాయో చూడాలి. 2019 ఎన్నికలకు దూరంగా ఉండాలని ప్రియా దత్ నిర్ణయించుకున్నారు. అయితే ఈ ఎన్నికలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆమె రాహుల్ ఒత్తిడి మేరకు బరిలోకి దిగాల్సొచ్చింది. ముంబై నార్త్ సెంట్రల్ నుంచి పోటీ పడుతున్న పూనం మహాజన్, ప్రియా దత్ ఇద్దరూ వారి తల్లిదండ్రులు సాధించిన ఘనకీర్తే పెట్టుబడిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రమోద్ మహాజన్ బీజేపీ కోర్ టీంలో పెద్ద నేత కాగా, ప్రియా దత్ తండ్రి సునీల్ దత్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్రంలో క్రీడల శాఖను నిర్వహించారు. శాంతి కామకుడిగా ఆయనకు పేరు ఉంది. ఇక నియోజకవర్గం విషయానికొస్తే 1952లో ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గం ఏర్పాటైంది. తొలి ఎన్నికల్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగగా, ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ్ ఖజ్రోల్కర్ పోటీ చేశారు. ఆయన స్వయాన అప్పటికే అంబేద్కర్ సహాయకుడిగా 12 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉంది. నెహ్రూ అంబేద్కర్ని ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయటంతో అంబేద్కర్ శిష్యుడినే వారు రాజ్యాంగ నిర్మాతపై నిలబెట్టారు.
ఆ ఎన్నికల్లో అంబేద్కర్కు 1,23,576 ఓట్లు దక్కగా కాంగ్రెస్ అభ్యర్థికి 1,38,137 ఓట్లు పోలయ్యాయి. కేవలం 15,000 ఓట్ల మెజారిటీతో అంబేద్కర్ లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అలా తొలి ఎన్నిక నుంచి 1977 ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో పాగా వేసింది. 1977లో సిపిఐ గెలుపొందగా 1980లో జనతా అభ్యర్థి ముంబై నార్త్ సెంట్రల్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మళ్లీ 1984, 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఇక్కడి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 1989, 1996 ఎన్నికల్లో శివసేన గెలుపొందింది. అంబేద్కర్ ఈ నియోజకవర్గంలో నెగ్గకపోయినా ఆయన స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి రామ్దాస్ అథవాలే 1998లో ముంబై నార్త్ సెంట్రల్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1999లో మూడోసారి శివసేన ఇక్కడ పాగా వేసింది. 2004, 2009 ఎన్నికల్లో ముంబై నార్త్ సెంట్రల్ నుంచి మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థులు వరుస విజయాలు సాధించారు. హస్తం నియోజకవర్గంలో పుంజుకున్నట్లే కనిపించింది. కానీ అనూహ్యంగా 2014లో మోదీ వేవ్ కి ముంబై నార్త్ సెంట్రల్ నుంచి తొలిసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఘన విజయం నమోదు చేశారు. 2019 ఎన్నికల్లో మరోసారి పాగా వేసేందుకు సిట్టింగ్ ఎంపీ పూనం మహాజన్ ప్రయత్నిస్తూ ఉండగా కాంగ్రెస్ మార్కు నిలబెట్టేందుకు మాజీ ఎంపీ ప్రియాదత్ ప్రచారం చేస్తున్నారు. ఇద్దరూ బలమైన నేపథ్యం కలిగిన వారు కావటం, వ్యక్తిగతంగా మంచి పేరు, గుర్తింపు కలిగిన వారు కావడంతో ఈసారి ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలన్నది తేల్చుకోవడం ముంబై నార్త్ సెంట్రల్ ఓటర్లకు కాస్త కష్టమే. సినీ స్టార్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గం కావడంతో ఎవరి అంచనాలు వారికున్నాయి. ఎక్కువ మంది సెలబ్రిటీలు కావడం, అందరూ విద్యావంతులే అవడంతో ఎంత ఓటింగ్ ఉంటుంది, ఎవరిని ఎన్నుకుంటారు అనే ఉత్కంఠ నెలకొని ఉంది.